ఓకే. ఇక ఇప్పుడు బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ పరంగా మనం చూసుకుంటే 2026లో కొత్త కస్టమర్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఈ లగ్జరీ ఫీల్డ్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అమ్మకాలు పెరుగుతాయి, క్లయింట్లు పెరుగుతారు, కస్టమర్ డేటాబేస్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా బిజినెస్ పరంగా ఒక రాకెట్ వేగంతో దూసుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీరిచ్చే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దానికి కూడా వాల్యూ పెరుగుతుంది. పార్ట్నర్‌షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ ఉంటుందండి. అలానే మీ యొక్క ప్రెజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైతే ఫ్యాషన్, బ్యూటీ, మూవీ, ఆర్ట్స్, డిజైన్, ఇంటీరియర్ అలానే ఫుడ్ అండ్ హోటల్స్, ఎడ్యుకేషను అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ ఉండిద్ది కదా! కిడ్స్ ఎడ్యుకేషను, లగ్జరీ ఐటెమ్స్ అంటే గోల్డు, నెక్స్ట్ వచ్చేసి డైమండ్సు ఇలా ఎవరైతే ఉన్నారో లగ్జరీ కార్సు, లగ్జరీ బ్రాండ్స్‌కి సంబంధించినటువంటి పర్ఫ్యూమ్స్ ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, ఆదాయం పెరుగుతుంది. ఆస్తులు కూడా కొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. లగ్జరీ ఐటెమ్స్ ఎక్కువగా కొంటారండి. లగ్జరీ ఐటెమ్స్ మీద మోజు పెరిగిద్ది. ఆ మోజుకు అనుగుణంగానే అవి కొనేటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయండి. హోమ్ డెకరేషన్స్ కూడా ఎక్కువ చేస్తారు. దాని మీద కూడా ఎక్కువ ఖర్చులయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నెగెటివ్స్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఖర్చులు లగ్జరీ ఐటెమ్ అంటేనే ఖర్చులు కదా! మరి ఖర్చులు పెరుగుతాయి. భావోద్వేగాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే ఒక్కసారిగా షాకింగ్ నిర్ణయాలనేటటువంటివి తీసుకోవాల్సినటువంటి అవకాశం వస్తుందండి. లేదంటే వేరే వాళ్ళ వల్ల షాకులు కలిగేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి.